హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మనం మన వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఇండికేటర్ అయినటువంటి పివట్ పాయింట్స్ ఇండికేటర్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పివట్ పాయింట్స్ ఎలా క్రియేట్ అవుతాయి, వీటిని బేస్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఒక వ్యూ ఫామ్ చేసుకోవాలి అనే విషయాలతో పాటు మనకి ట్రేడర్స్ వీటిని యూజ్ చేస్తూ మనకి ఎలా ట్రేడింగ్ చేస్తుంటారు అనేది క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇంక కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను మీకు ఈ ఇండికేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జీరోధాలో అయితే లాగిన్ అవుతున్నా. సో జీరోధాలో లాగిన్ అయ్యా. నేను ర్యాండమ్గా ఏదో ఒక కంపెనీ ఏదో ఒక స్టాక్ని తీసుకుంటున్నా. సో సెయిల్ ఇండియాని తీసుకొని నేనైతే చార్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఫుల్ వ్యూ పెట్టినట్లయితే ఇక్కడ మనం ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ పైన ఇప్పుడు పివట్ పాయింట్స్ ఇండికేటర్ని అయితే అప్లై చేద్దాం. సో ఇది ఎలా అప్లై చేయాలంటే మీకు పైన ఇండికేటర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను జీరోధాలో లాగిన్ అయ్యా కనుక ఇలా కనిపిస్తుంది అనుకోవద్దు. మీరు ఏ ఇతర ప్లాట్ఫామ్స్ యూజ్ చేసినా సరే పైన మీకు కావాల్సిన ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇండికేటర్స్లో ఉంటాయి. సో ఇండికేటర్స్ మీద క్లిక్ చేసినట్లయితే పివట్ అని మనం టైప్ చేసినట్లే ఇక్కడ రావడం జరుగుతుంది. పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని ఉందా, సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి పివట్ పాయింట్స్ అనేవి మనకి చార్ట్ పైన అప్లై అవ్వడం జరిగింది. సో చాలా లైన్స్ అయితే ఉన్నాయి. వీటిని ఎలా అప్లై చేయాలి మనం తెలుసుకున్నాం కదా, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ లైన్స్ ఎలా, ఈ పివట్ పాయింట్స్ ఇండికేటర్ లైన్స్ ఎలా డ్రా అయ్యాయంటే, ఈ రోజు మనం మార్కెట్ ని చూస్తున్నట్లయితే నిన్నటి మార్కెట్ క్లోజ్ అయి ఉంటుంది కదా, నిన్నటి మార్కెట్ సెషన్ లో మనకి హై ఉంటుంది కదా, మనకి హైకి వెళ్ళి ఉంటుంది కదా మార్కెట్. సో నిన్నటి సెషన్ లో హై అలాగే లోకి ఏ లెవెల్ వరకు లో వరకు వచ్చిందో ఆ లో, ఈ హై లోతో పాటు మనకి క్లోజింగ్ ఉంటది కదా, మార్కెట్ నిన్న లాస్ట్ లో క్లోజ్ అయి ఉంటది కదా. సో ఆ క్లోజింగ్ ని బేస్ చేసుకొని, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకి ఈ పివట్ పాయింట్స్ ఇండికేటర్ అనేది చార్ట్ పైన అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ ఇండికేటర్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, అన్ని ఇండికేటర్స్ లా మనకి ప్రీవియస్ గా చెప్పుకున్న మ్యాక్డి లేదా మూవింగ్ యావరేజ్ అలాగే ఆర్ఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇండికేటర్స్ లాగా మనకి మార్కెట్ తో పాటు మూవ్ అవ్వవు. ఇది ఈ పివట్ పాయింట్స్ ఇండికేటర్ అనేది మార్కెట్ కంటే ముందుగానే మనకి అది డ్రా చేసి మనకి కనిపిస్తుంది అనమాట. అందువలన ఈ ఇండికేటర్ అయితే ఎక్కువ మంది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ R1, R2, R3, R4 అలాగే డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే S1, S2, S3, S4 ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే, ఇక్కడ R అంటే రెసిస్టెన్స్ అని అర్థం, అదేవిధంగా S అంటే సపోర్ట్ అని అర్థం. ఓకేనా? సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, అదేవిధంగా పైకి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఇలా ఉన్నాయి. సో మీకు ఇంత డెప్త్గా ఇన్ని అవసరం లేదు. మార్కెట్ ఒకే రోజు హై వాలటిలిటీతో మూవ్ అయినప్పుడు తప్ప ఈ R3, R4, R5 అలాగే S3, S4, S5 అనేది మీకు అంతగా యూజ్ అవ్వు. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కనుక వాళ్ళకి సపోర్ట్ 1, సపోర్ట్ 2, అదేవిధంగా రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2ని మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు. అది ఎలా అప్లై చేయాలంటే, జస్ట్ ఆ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్ వెళ్ళినట్లయితే మీకు సెట్టింగ్స్లో చూసినారా, ఇక్కడ స్టైల్స్లో S1, S2, S3 సో ఇలా లైన్ ఉన్నాయి కదా, మనకి ఏవే అవసరం లేదు అవి రిమూవ్ చేయాలి. అన్టిక్ చేస్తే అవి ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్లో పోతున్నాయి చూడండి. సో నాకు S1, S2 ఉంటే సరిపోద్ది, అదేవిధంగా మనకి R1, R2 ఉంటే సరిపోద్ది. అదేవిధంగా మనకి సపోర్ట్ 1, రెసిస్టెన్స్ 1 అలాగే సపోర్ట్ 2, రెసిస్టెన్స్ 2 అని ఉన్నాయి కదా. సో వీటి యొక్క కలర్స్ కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ సపోర్టు, అదేవిధంగా పైకి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రెసిస్టెన్స్, ఈ రెండింటికి గాను ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. అలాగే సపోర్ట్ 2 అలాగే రెసిస్టెన్స్ 2కి ఇంకొక కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్లో అయితే ఇలా అలౌ చేస్తుంది. ఇతర బ్రోకింగ్ కంపెనీస్ లేకపోతే ఇతర బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్లో మనకి కలర్స్ సపోర్ట్కి డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు, అదేవిధంగా రెసిస్టెన్స్కి సపరేట్గా కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో మనమైతే R1, S1కి, R2, S2కి కలర్ చేంజ్ చేద్దాం. సో నేను S1కి, R1కి ఫస్ట్ నేనైతే ఈ బ్లూ కలర్ అయితే ఇస్తున్నా. సో ఇదిగోండి బ్లూ కలర్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లో R1 అన్నిటికీ బ్లూ కలర్ అప్లై అయింది, S1 అన్నిటికీ బ్లూ కలర్ అప్లై అయింది. అదేవిధంగా ఇక్కడ R2 ఉందా, R2కి వచ్చేసరికి నేను ఇటుకైతే గ్రీన్ కలర్ ఇస్తున్నాను. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసినట్లయితే మనకి R1కి, S1కి బ్లూ కలర్ అప్లై అయింది, S2కి, R2కి మనకి గ్రీన్ కలర్ అప్లై అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ P అని ఉంది కదా, సో ఈ P అనేది పివట్ పాయింట్ మిడిల్ అనమాట, సెంట్రల్ ఆఫ్ ద పివట్ పాయింట్. మనకి ప్రీవియస్ క్లోజింగ్ డే యొక్క హై లో క్లోజింగ్ యొక్క యావరేజ్ని బేస్ చేసుకుని సెంటర్ ఆఫ్ ద పివట్ పాయింట్ మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. సో దీనికి పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు పాజిటివ్ ట్రెండ్లో ఉందనేసి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ Pని దాటించి డౌన్ సైడ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఉందనేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనము S1, S2 అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి సపోర్ట్ 1 ఈ జోన్ సపోర్టు, అలాగే R1, R2 అనేది ఈ జోన్స్ రెసిస్టెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి అన్ని టైం ఫ్రేమ్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు నేనైతే 1 డే వ్యూలో చూస్తున్నా కదా, 1 డే టైం ఫ్రేమ్లో. సో నేను ఈ 1 డే టైం ఫ్రేమ్ తీసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా సరే మనకి ఇదిగోండి R1 R2 అలాగే సపోర్ట్ 1 సపోర్ట్ 2 పివట్ పాయింట్ సెంట్రల్. మనము ఎస్టర్డే క్లోజింగ్ సెషన్ మనం గమనించినట్లయితే ఇదిగోండి పివట్ పాయింట్ సెంట్రల్ ఇది. సో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. సో బుల్లిష్ ట్రెండ్ అయితే మనకి మార్కెట్లో కనిపించడం జరిగింది. అదేవిధంగా R1 బ్రేక్ చేసింది, R2ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వలేకపోయింది. సో అది ఫేక్ అవుట్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చి ఇదిగోండి దీని దగ్గర సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. మనం ఏం చెప్పుకున్నాం, వన్స్ మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళి సస్టైన్ అయ్యిందంటే మళ్ళీ అదే రెసిస్టెన్స్ సపోర్ట్గా మారే ఛాన్స్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ R1 రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో ఆ R2 దగ్గరికి వెళ్ళింది. సో రెసిస్టెన్స్ 2 దగ్గరికి సస్టైన్ అవ్వలేక మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. బట్ R1 రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్గా ఇక్కడ బిహేవ్ చేసింది. సో ఫైనల్గా అయితే మనకి క్రాస్ ఓవర్ ఇచ్చి డౌన్ సైడే క్లోజ్ అయింది క్యాండిల్ అయితే. ఓకేనా, ఈ విధంగా మనకి సపోర్టు అలాగే రెసిస్టెన్స్ మనకి పివట్ పాయింట్ సెంటర్ల్ మనకి డైరెక్షన్ చెప్పడానికి పివట్ పాయింట్ సెంటర్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రేపు మార్కెట్ సెషన్ ఓపెన్ అయ్యేసరికి మనకి ఇదే విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఆ చార్ట్ పైన ఈ ఇండికేటర్ ఫుల్గా అప్లై అవ్వదు. సో మార్కెట్ మూవ్ అవుతున్న టైం అప్పుడైతే మనకి మార్కెట్ సెషన్లో అయితే మనకి ఈ ఇండికేటర్ అనేది క్లియర్గా మార్కెట్ కంటే ముందుగానే మనకి క్రియేట్ అయ్యి మనకి కనిపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మార్కెట్ క్లోజ్ అయిపోవడం వల్ల ఈ ఇండికేటర్ అనేది ఇక్కడ అప్లై లేదు. సో రేపు మార్కెట్ సెషన్లో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి జిరోదా ప్లాట్ఫామ్లో అయితే నెక్స్ట్ డే యొక్క పివట్ పాయింట్స్ మనకి మార్కెట్లో ఎలా అప్లై అవుతాయో మనకు ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేసి రావడం లేదు. కానీ ఇతర ప్లాట్ఫామ్స్ లైక్ 5 years లేకపోతే ట్రేడింగ్ వ్యూ ఈ ప్లాట్ఫామ్స్లో అయితే మనకి అప్కమింగ్ నెక్స్ట్ సెషన్లో మార్కెట్ సెషన్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఏ పివట్ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది మనం ఈరోజే చూసి మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకేనా, ఇది ఎలా వస్తాయని చెప్పుకున్నాం మనకు ఇక్కడ చూసారా మీరు. సో ఏ రోజుకి వెళ్ళినా సరే ఆ రోజు ఓపెనింగ్ ఎంత, హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత అని వస్తుంది కదా. సో మనము ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, మనకు పివట్ పాయింట్ సెంటర్ రేపటి కోసం మనకు తెలియాలంటే ఈరోజు మనం ఎస్టర్డే యొక్క హై అలాగే లో క్లోజింగ్ యొక్క ఈ 3 ప్లస్ చేసి బై 3 చేస్తే మనకి నెక్స్ట్ రేపు అనమాట మనకి మార్కెట్ సెషన్లో పివట్ పాయింట్ సెంటర్ ఎక్కడ వస్తుందో మనకు తెలుస్తుంది. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? సో ఈ విధంగా అయితే పివట్ పాయింట్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఒక్క పివట్ పాయింట్స్ని యూజ్ చేసి ఏ ఒక్కరు కూడా ట్రేడింగ్ తీసుకోరు, ఏ ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ చేయరు. ఎందుకంటే మల్టిపుల్ ఇండికేటర్స్ మనకి మనం అనుకునే డైరెక్షన్ వైపు మనకి ఇండికేట్ చేస్తున్నాయంటే ఆ ఇండికేషన్ అనేది మనకి మనం అనుకున్న వ్యూ విన్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ మనం అనుకున్న డైరెక్షన్ ఇండికేట్ చేసినప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. బట్ ఈ పివట్ పాయింట్ని యూజ్ చేస్తే మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం, అంటే బుల్లిష్ వైపు ఉంటుంది లేకపోతే బేరిష్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో మైండ్ సెట్ ఇలాగా ఇక్కడ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి మనకి జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఏ ఒక్క ఇండికేటర్ అయినా యూజ్ అవుతుంటుంది. బట్ మల్టిపుల్ ఇండికేటర్ని యూజ్ చేసి అప్కమింగ్ టైంలో మనకి బెస్ట్ ట్రేడింగ్ ఎలా తీసుకోవాలి, బెస్ట్ ఆర్డర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలో కంటెంట్ మీకు అర్థమవుతుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా సరే ఒక డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ డీమ్యాట్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే త్రూ మన ఛానల్ యొక్క రెఫరల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో త్రూ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు రెఫరల్ బోనస్ కూడా వస్తుంది. బై ఛాన్స్ మీరు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే త్రూ మన ఛానల్ యొక్క రెఫరల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.